వికారాబాద్ జిల్లాలో చేవెళ్ల బస్సు ప్రమాద ఘటన మర్చిపోకముందే మరో బస్సు ప్రమాదానికి గురైంది. గుల్బర్గా నుండి తాండూరు వైపు వస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. తాండూరు మండలం కరణ్కోట్ సమీపంలోని సాగర్ ఫ్యాక్టరీ వద్ద ఘటన జరిగింది. బస్ డ్రైవర్ తలకు గాయాలయ్యాయి. అయితే ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారు. అయితే ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారయ్యాడు. వికారాబాద్ జిల్లాలో చేవెళ్ల బస్సు ప్రమాదం ఘటన మర్చిపోకముందే మరో బస్సు ప్రమాదానికి గురైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందజేస్తారు. మహేష్, తాండూరు వైపు వస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టినట్టుగా తెలుస్తుంది. ప్రమాదం ఎలా జరిగింది, ప్రయాణికులు ఎలా ఉన్నారు, అప్డేట్స్ ఏంటి? కుమార్, వికారాబాద్ జిల్లాలో మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. మరోసారి ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్నాయి. ఈసారి ఎలాంటి ప్రాణాపాయం చోటు చేసుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గుల్బర్గా నుండి తాండూరు వైపు వస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సును KA 26A 4176 నెంబర్తో ఉన్న లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. తాండూరు మండలం కరణ్కోట్ సమీపంలోని సాగర్ ఫ్యాక్టరీ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఇటు బస్సు డ్రైవర్ తలకు గాయాలు కావడంతో పక్కనే ఉన్న ఫ్యాక్టరీలో ఫస్ట్ ఎయిడ్ చేశారు. బస్సులో ఉన్న ప్రయాణికులంతా కూడా క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే యాక్సిడెంట్ చేసిన లారీ డ్రైవర్ మాత్రము పరారీలో ఉన్నట్టు సమాచారం. బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. కర్ణాటక డిపోకు చెందిన ఈ బస్సు రోజు ఉదయం 10 గంటలకు కర్ణాటక నుంచి బయలుదేరి తాండూరుకు వస్తుంది. తిరిగి సాయంత్రం 3 గంటలకు కర్ణాటక వెళ్తా ఉంది. తాండూరు కర్ణాటక బార్డర్ లో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. అయితే పెద్దగా ప్రమాదంలో ఇటు ప్రయాణికులకు ఎలాంటి అపాయం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. నిన్న చేవెళ్ల బస్సు యాక్సిడెంట్ తర్వాత ముందే ఈ రోజు వికారాబాద్ జిల్లాలో బస్సు ప్రమాదం చోటు చేసుకోవడంపై అందరూ ఆ జిల్లాలో కొంత చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కాసేపటి క్రితమే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అటు దర్యాప్తు ప్రారంభించారు. రైట్, థ్యాంక్ యూ మహేష్. వికారాబాద్ జిల్లాలో చేవెళ్ల బస్సు ప్రమాద ఘటన మర్చిపోకముందే మరో బస్సు ప్రమాదానికి గురైంది. గుల్బర్గా నుండి తాండూరు వైపు వస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. తాండూరు మండలం కరణ్కోట్ సమీపంలోని సాగర్ ఫ్యాక్టరీ వద్ద ఘటన జరిగింది. బస్ డ్రైవర్ తలకు గాయాలయ్యాయి. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారు. అయితే ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారయ్యాడు.